హాయ్ హలో, నేను మీ హన్మకొండ పిల్ల. చూడండి, పప్పన్నం. నేనైతే పప్పన్నం అనే అంటా, మరి మీరేమంటారో నాకైతే తెలియదు. అందులోకి అవసరమైన ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి. చూడండి ఎలా చేస్తాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు అయితే అంతకన్నా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. కొలతలు అయితే 2.5 గ్లాసుల బియ్యం అయితే గ్లాస్ పప్పు, పెసరపప్పు అయితే బాగుంటుంది. పోపు పెట్టుకుందాం. ఆయిల్ ఏంటి గరిటతో వేస్తుంది అనుకుంటున్నారా? మీకు చూపించాను కదా, గ్లాస్ లోపల పడిపోయింది, అందుకే గరిటతో వేస్తున్నా. పోపు పెట్టుకుందాం పప్పన్నానికి. చూడండి, ఆయిల్ కాలేదాకా వెయిట్ చేద్దాం. అందరూ బాగున్నారా? మరి నేనైతే బాగానే ఉన్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ఇంకా బాగుంటాను. నేను ఫస్ట్ ఆయిల్ కాలిందా లేదా అని, వేడైందా లేదా అని చూడడానికి ఒక జీలకర్ర వేసి చూసాను అన్నట్టు. మీరు ఎలా చేస్తారు? జీలకర్ర కాలుతుంది అంటే వేగుతుంది అంటే ఆయిల్ కాలినట్టే కదా. పప్పన్నానికి ఏ కర్రీ అయితే కాంబినేషన్ బాగుంటుంది అనుకుంటున్నారు? మీరైతే కామెంట్ చేయండి. ఎండుమిర్చి, నేనైతే పప్పన్నంలో ఎండుమిర్చి మాత్రమే ఇస్తాను, పచ్చిమిర్చి వేయను. మరి పచ్చిమిర్చి ఎందుకు కట్ చేసింది అనుకుంటున్నారా? చూడండి ఎందుకు కట్ చేశానో మీకే తెలుస్తుంది. ఎండుమిర్చి వేగుతున్నాయి. మనం ముచ్చట్లు చెప్పుకుందామా? మరి ముచ్చట్లు అంటున్నావు, ఏ రోజు ముచ్చట పెట్టవేంటి అనుకుంటున్నారా? మీరు కామెంట్ చేస్తేనే కదా నేను కూడా మాట్లాడేది. కరివేపాకు, ఉల్లిగడ్డలు వింటున్నావేంటి అనుకుంటున్నారా? ఆనియన్స్ అండి బాబు. పోపు వేగింది, అందులో పప్పు వేసుకుందామని వేయట్లేదు అంటున్నారా? వేస్తున్నా. పప్పు వేసుకుందాం. వేసుకుంటూనే ఉందాం. పప్పు వేసుకుంటూ ఉంటే ఎప్పుడు పప్పు అన్నం అవుతుంది అనుకుంటున్నారా? ఉడుకుతుందండి బాబు. మంచిగా కలబెట్టుకుందాం, ఎందుకంటే పోపు అంతా పప్పుకు పట్టాలి కదా, అందుకని. చూడండి, చూస్తూనే ఉండండి. ఆర్వి బ్లాగ్స్ తెలుగు. మీకు ఎలాంటి వంటలు కావాలో తెలిస్తేనే కదా నేను వంటలు చేసి వీడియోలు పెట్టేది. మీరు ఏమీ చెప్పకపోతే నాకు ఏం వంటలు పెట్టాలో అర్థం కావట్లేదండి బాబు. పెట్టండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకన్నా ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నం నేను రైస్ కుక్కర్లో పెట్టాను. ఈ పప్పు వేద్దామంటే మేము చేయాలా అంటారా ఏంటి? మీరు కాదండి బాబు, నేనే వేస్తాను. చూడండి, కొంచెం అందులో వేసుకుందాం. ఒకసారి కలబెట్టుకుందాం. చూసారా, అలా వేసాను మొత్తం. సాల్ట్ ఒకసారి మంచిగా కలిసేలా కలబెట్టుకుందాం. రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇలా వేస్తే అయిపోతుంది. పోపు పెట్టాలి, అందులో వేయాలి. మూత పెట్టేసుకుందాం. మాట చెప్దామనుకుంటున్నా. మనుషులు ఎప్పుడు ఒకేలా ఉండరు, ఆశ పెట్టుకొని బాధపడకండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఆల్మోస్ట్ అన్నం ఉడుకుతుంది చూడండి. మళ్ళీ ఒకసారి కలబెట్టుకుందాం, లేదంటే పోపు అంతా ఒక సైడే వెళ్ళిపోతుంది. చూడండి, పప్పు కొలత చెప్పాను కానీ వాటర్ కొలత చెప్పలేదు అనుకుంటున్నారా? ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇక పప్పు కూడా యాజ్ ఇట్ ఈజ్, పప్పుకు 2 గ్లాసులు పోయండి, బాగుంటుంది. పప్పు మంచిగా ఉడకాలి కదా, అందుకని. ఇంతలో చారు పోపు పెట్టుకుందాం. మా సైడ్ అంటే పచ్చి పులుసు అలా అంటారు, మరి మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు కదా, కామెంట్ చేయండి.
పోపు గింజలు, జీలకర్ర వేగాక అవును, మీరు ఎలా చేసుకుంటారు? ఇలాగే చేస్తారా? చెప్పండి ఎలా చేస్తారో. పచ్చిమిర్చి ఇంతసేపు పప్పన్నంలో వేస్తాను, పచ్చిమిర్చి కట్ చేశానని చెప్పాను కదా, అందులోకి కాదు చారులోకి. పప్పన్నం చారు కాంబినేషన్ బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరైతే పప్పన్నంలోకి ఏది ట్రై చేస్తారో కూడా కామెంట్ చేయండి. కొన్ని ఆనియన్స్, కరివేపాకు. చారులో కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. ఆనియన్స్, చారులో పచ్చి ఆనియన్స్ వేసుకుంటేనే బాగుంటుంది ఇలా పోపు పెట్టేయడం కన్నా, తెలుసా? ధనియా పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్, చాలా టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. మీరు వేస్తారా మరి? అల్లం, అందరూ వెల్లిగడ్డ దంచేసుకుంటారు, కానీ నేనైతే అల్లమే వేస్తాను. అల్లం ఎల్లిగడ్డ రెండు వేసాను నేనైతే. ఒక్కొక్కసారి ఎల్లిగడ్డ వేయను, అల్లం మాత్రమే వేస్తాను. ఇంట్లో ఎప్పటికి ఉండవు కదా ఎల్లిగడ్డలు, అందుకనే. పసుపు, అన్నీ ఒకసారి కలబెట్టి అది కొంచెం వేడైనిద్దాం పోపుని, ఇంకా చారులో వేసుకుందాం. మంచి సౌండ్ వస్తుంది కదా పోపు పెట్టి చారులో పోయంగానే. మీకు వినపడట్లేదేమో, దగ్గరుండి చూశానుగా, సౌండ్ బాగా వస్తుంది. చారు కాసేపు వెయిట్ చేద్దాం, గ్యాస్ మీద పెట్టుకుందాం. పెట్టుకొని ఒకసారి కలబెట్టి, ఫస్ట్ పోపు పెట్టకముందు చింతపులుసులో అంటే ఉప్పు, ఒకసారి ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇంతలో అన్నం అయిపోయింది. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. అందులో పప్పు కనబడట్లేదు అంటున్నారా? పప్పు కనబడుతుంది, కాకపోతే అది లైట్గా కనబడుతుంది, ఎందుకంటే వీడియో ఎఫెక్ట్. రెడీ, ఉసిరికాయ పచ్చడి, పప్పన్నం, చారు. చూడండి చారు. థ్యాంక్ యూ.